వడ్డీ మహేష్ దందా మీద కూపీ లాగుతున్నారు పోలీసులు. ఏ రాష్ట్రాల కంపెనీలు పెట్టి సర్కార్ను మోసం చేసిందని విచారిస్తున్నారు. విదేశాలకు పైసలు ఎందుకు పంపారు, ఆ దేశాల ఖాతాలకు వెళ్లిన డబ్బులను కంపెనీలు ఏ విధంగా ఖర్చు పెట్టినాయి అనే దాని మీద విచారణ చేస్తున్నారు. విశాఖ సెంటర్ గా బయటపడిన 1500 కోట్ల హవాలా కుంభకోణం డొంక కదులుతోంది. 24 ఏళ్ల వడ్డీ మహేష్ కు 2 చార్టెడ్ అకౌంటెంట్లు సహకరించుడితోటి కుంభకోణం జరిగినట్లు తెలుస్తోంది. విశాఖ, కోల్కతా సిటీల్లో ఏర్పాటు చేసిన డొల్లా కంపెనీల వివరాలను పోలీసులు బయటపెట్టారు. విశాఖ, కోల్కతా, హైదరాబాద్ ల బ్యాంకుల ఖాతాలు తెరిచి డబ్బును దేశం సరిహద్దులు దాటించినట్లు తెలిపారు. ఈ కేసుల కీలక నిందితుడు మహేష్ ను పట్టుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 12 ఫేక్ కంపెనీలు స్థాపించారని, వాటిలో 2 విశాఖలో ఉండగా 10 కోల్కతాలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంస్థలకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో 20కి పైగా విశాఖ, 2 హైదరాబాద్, 4 కోల్కతాలో ఉన్నాయన్నారు. ఈ ఖాతాలల్లో 680 కోట్ల 94 లక్షలు ఉండగా 569 కోట్ల 93 లక్షలు సింగపూర్, హాంకాంగ్, చైనా దేశాల్లోని 5 కంపెనీలకు వెళ్లాయని చెప్పారు. విదేశాలకు పైసలు ఎందుకు పంపారు, ఆ దేశాల ఖాతాలకు వెళ్లిన డబ్బులను కంపెనీలు ఏ విధంగా ఖర్చు పెట్టినాయి, అక్కడి కంపెనీలను ఎవరు నడుపుతున్నారు వంటి అంశాల మీద అసలు విషయాలు తేలాల్సి ఉంది. ఇక నకిలీ ఇన్వాయిస్లు ఇచ్చి బ్యాంకులను మోసం చేశారని డీసీపీ తెలిపారు. అక్రమ లావాదేవీల కోసం సంతకాలు కాపీ చేసినట్లు చెప్పారు. తమ దగ్గరున్న కొంతమంది ఉద్యోగుల పేర్లతో దొంగ కంపెనీలు పెట్టి డబ్బులు విదేశాలకు పంపిస్తుండేవాడని తెలిపారు డీసీపీ. సాఫ్ట్వేర్ దిగుమతికి 569 కోట్ల 93 లక్షలు ఇచ్చినట్లు అధికారికంగా లెక్కల్లో చెప్పారు. అయితే ఎలాంటి సాఫ్ట్వేర్ ను దిగుమతి చేసుకోలేదని తెలిసిందన్నారు. తప్పుడు పత్రాలు తయారు చేయడం, సర్కార్ను మోసం చేసుటేనన్నారు డీసీపీ.